హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే ఒక మంచి టాపిక్తో మీ అందరి ముందుకైతే వచ్చేసాను. బెస్ట్ మనీ సేవింగ్ టిప్స్ అండి. నేను ఆల్రెడీ 2 వీడియోలు అయితే చేశాను మనీ సేవింగ్ టిప్స్ గురించి. అది ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి నా ఛానల్లో చూసేయండి. మన లైఫ్లో ప్రతి ఒక్కరూ మనీ సేవ్ చేయాలని అనుకుంటారు. సేవింగ్స్ అనేటివి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది. అంటే కొంతమందికి డైలీ మనీ వస్తుంది, ఇంకొంతమందికి శాలరీ లాగా మంత్లీ ఒకసారి వస్తుంది. సేవింగ్ అనేది ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయవలసిందే. మధ్యతరగతి వాళ్ళైతే తప్పకుండా సేవింగ్స్ చేస్తారు. మనకి మంత్ లాస్ట్ రాగానే శాలరీ అనేది వస్తుంది కదా, 20% 30% శాలరీలో తీసి పక్కన పెడుతూ ఉంటాము. అలా చేసినంత మాత్రాన అంత పొదుపు అయితే అవ్వదు కదండి. ఎందుకంటే ఒక నెలలో కొంచెం ఖర్చులు ఎక్కువైందనుకోండి, సడన్గా పొదుపు చేసిన డబ్బుల్లో కొంచెం తీసైతే ఖర్చు పెడుతూ ఉంటాము. సేవింగ్స్ చేయాలి అనే థాట్ రాగానే బడ్జెట్ అయితే ప్లాన్ చేస్తాము. బడ్జెట్ వేసిన తర్వాత ఖర్చులని ఎలా తగ్గించాలని ఆలోచించండి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక చోట మిస్టేక్ అనేది చేస్తారు. ఖర్చులు అన్నాక పెరుగుతూనే ఉంటాయి. ఏ విషయంలో మనకి ఎక్కువగా ఖర్చులు అవుతున్నాయో అది ఆలోచించండి. అలాగే ఖర్చులు అనేటివి తగ్గించుకోవాలి. మనకి ఖర్చు ఎక్కడ పెరుగుతుందో తెలుస్తుంది. అండ్ అలానే డైలీ ఖర్చు అయిన ప్రతి ఒక్క రూపాయి కూడా నేనైతే ఇలా నోట్బుక్లో అయితే రాసుకుంటాను. మనము బయట నుంచి గ్రాసరీస్ కానీ డైలీ ఒకసారైనా పాల ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ తెచ్చుకుంటాం కదా, అవన్నీ అయితే నేను ఇలా ఒక నోట్బుక్లో అయితే రాసుకుంటాను. మంత్ లాస్ట్కి అయితే మొత్తం కౌంట్ చేసుకుంటాను. ఎక్కడ ఖర్చు పెరుగుతుందో అని చూసి ఒకసారి అవి తగ్గించుకోవడానికి కూడా ప్రయత్నిస్తాను. ఇంట్లో ఖర్చులు తగ్గించవచ్చు, పెంచవచ్చు. అది మన చేతుల్లోనే ఉంది. కొంతమందికి జాబ్ చేయడానికి పాసిబుల్ కాని సిచ్యువేషన్లో చాలామంది ఉంటారు. నేను ఎవరిని తప్పు పట్టడం లేదు. ఇంట్లో ఉన్న ఫ్యామిలీ సిచ్యువేషన్స్ గురించి అయితే చెప్తున్నాను. కొంతమందికి జాబ్ చేయాలని, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, నా కాళ్ళ మీద నేనే నిలబడాలని, ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు అని, ఇలా ఖాళీగా ఉండకుండా ఎక్కువగా అందరూ ఆలోచించేది జాబ్ చేయాలని. ఆడవాళ్ళమైతే రోజుకు ఒకసారైనా ఇంట్లో ఇలా జాబ్ చేయలేకపోతున్నామని బాధపడుతూనే ఉంటారు. ఎందుకు అలా బాధపడతామండి? ఇంట్లో వాళ్ళకి ఆర్థికంగా హెల్ప్ చేయాలని ఒక చిన్న థాట్తో అయితే కదా రోజు మొత్తంలో ఒకసారైనా ఇలా ఆలోచిస్తాము. జాబ్ చేసే పొజిషన్లో మనం లేకపోయినా జాబ్ ఏమీ తక్కువ కాదు కదా. మన హస్బెండ్ తీసుకొచ్చిన శాలరీని ఇంటికి తగ్గట్టు మెయింటైన్ చేస్తూ సేవ్ చేయటం కూడా ఒక బెస్ట్ థింగే. హస్బెండ్స్ అయితే మార్నింగ్ నుంచి నైట్ వరకు కష్టపడి మంత్లీ శాలరీ అనేది మన చేతికి ఇస్తారు. మనం ఆ శాలరీలో ఖర్చులను పోను సేవింగ్స్ చేస్తూ ఉంటాము. అంటే అదే మనం సంపాదించే సంపాదన, గౌరవం. అండ్ అలాగే పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి కిడ్డీ బ్యాంక్లో మనీ దాచడం అలాంటివి అలవాటు చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనం ఇచ్చే అమౌంట్ అయినా డైలీ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక 10 రూపీస్ 20 రూపీస్ ఇలా ఇస్తూ ఉంటాం కదా, వాటిలో కొంత ఖర్చు పెట్టుకొని కొంత సేవింగ్స్ అయితే చేసే అలవాటు అయితే నేర్పించాలి. అండ్ అలాగే కాకుండా ఊర్లోకి వెళ్ళేటప్పుడు అమ్మమ్మలు, రిలేటివ్స్, నాన్నమ్మలు ఇలా ఉంటారు కదా, చిన్నపిల్లలు ఉంటే చాలు వాళ్ళకు ఒక 300 మనీ ఇస్తూ ఉంటారు. ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టకుండా ఆ మనీని సేవ్ చేయడం అలాంటివి ఎలా నేర్పిస్తూ ఉండాలి చిన్నపిల్లలకి. వాళ్ళకు కూడా మనీ యొక్క వాల్యూ అనేది తెలుస్తుంది. అలాగే కాకుండా దాచిపెట్టిన అమౌంట్తో వాళ్ళకి ఏదైనా ఒక విలువైన వస్తువు కొనాలి. వాళ్ళకి మనీ వాల్యూ తెలుస్తుంది. అండ్ ఆ కొన్న వస్తువుకి విలువ ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే ఎన్ని రోజుల నుంచి దాచిపెట్టిన అమౌంట్తో కొన్నారు కదా అందుకు. అండ్ వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. నేనైతే నా ఓన్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. లాక్డౌన్, కరోనా వీటి వల్ల మనీ వాల్యూ తెలిసింది. ఇంట్లో ఖర్చులు తగ్గించుకుంటే పొదుపు ఆటోమేటిక్గా అవుతుందండి. ఎందుకంటే దాంట్లో కూడా పాటించవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ఫస్ట్ విషయం ఏంటంటే మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇంట్లో ఖర్చులు అనేటివి మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఒక నోట్బుక్లో ఖర్చులు అనేటివి రాసుకోవాలి. మనం రోజుకి ఎంత ఖర్చు పెడుతున్నామో రోజు మొత్తంలో ఒక 5 మినిట్స్ అయితే దానికోసం కేటాయిస్తే చాలు. ఏదో ఒక నోట్బుక్ అయితే నోట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ అలాగే మంత్ ఎండ్కి వచ్చేసరికి ఖర్చు ఎంత అవుతుందో ఒకసారి చూసుకోండి. అలా నెక్స్ట్ మంత్ కూడా ఇలా చెక్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇలా మెయింటైన్ చేస్తే మనకి ఎంత ఖర్చు అవుతుందో అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది. నేను పాటించే సేవింగ్ టిప్స్ ఏంటంటే, ఆదాయం ఏంటంటే ఇన్కమ్, మన హస్బెండ్కి వచ్చే శాలరీలో ఆ శాలరీ నుంచి మనకి అయ్యే ఖర్చు, ఆదాయం నుంచి ఖర్చు తీసేస్తేనే పొదుపు అనేది మనకి మిగులుతుంది.
సేవింగ్స్ చేయాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. మనం ఇంట్లో కూర్చొని అంటే జాబ్ చేయకుండా ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ మనమే ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే మనం మనీ అనేది చాలా ఈజీగా అంటే మనీ సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొన్ని టిప్స్ అయితే చెప్తున్నాను, వాటిని అయితే ఫాలో అవ్వండి. ఫస్ట్ వన్ ఏంటంటే బిల్స్ అనేటివి మనము ప్రతిరోజు ఎంత ఖర్చు పెడుతున్నామో అవన్నీ ఒక నోట్బుక్లో రాసుకోవాలి. నేనైతే ఎప్పుడు అలానే రాసుకుంటాను. అలా రాయడం వల్ల మనకి డైలీ ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మిగులుతుందో అనేది మనకి తెలుస్తుంది. సెకండ్ టిప్ ఏంటంటే కరెంట్ సేవింగ్. ఒక రూమ్లో ఫ్యాన్ వేసి ఇంకో రూమ్లో కూర్చోవడం, అలాంటివి మనం చాలా మిస్టేక్స్ చేస్తాము, అవి కూడా తగ్గించుకోవాలి. వాటర్ సేవింగ్, అలాగే ఆఫర్స్ ఏమైనా ఉంటే మనము షాపింగ్స్ ఎక్కువగా చేస్తూ ఉంటాము. ఆన్లైన్ షాపింగ్ అయితే అస్సలు నమ్మకూడదండి. అలాగే అవాయిడ్ స్ట్రీట్ ఫుడ్. ఇంకా డైలీ ఏవైనా బయట ఫుడ్స్ అనేటివి తింటూ ఉంటాము. బయట ఫుడ్స్ అనేటివి హెల్త్కి మంచిది కాదు, అలాగే ఎక్కువగా రేట్ అనేది ఉంటుంది. అదేదో మనీతో మనం ఇంట్లోనే ఆ ఇంగ్రీడియంట్స్ అనేటివి తెచ్చుకొని చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది.